సంక్షేమ సేన ఈ సంస్థను స్టార్ట్ చేసి సుమారు 3 సంవత్సరాలు అయింది. ఆ రోజుల్లో పద్మనాభం గారు, అంటే ముద్దగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్స్ పేరు మీద ఆందోళన చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయన అనుకోకుండా రాజీనామా చేశాడు. రాజీనామా చేసి బయటకు వచ్చాడు. ఆ సందర్భంలోనే కాపు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో నా స్నేహితులు కొంతమందితో, అంటే నాకు విశ్వాసపాత్రులైనటువంటి స్నేహితులు కొంతమందితో కాపు సంక్షేమ సేన ఆ రోజున నేను స్థాపన చేయటం జరిగింది. 2019లో ఎలక్షన్స్ అయిన తర్వాత కేవలం కాపుల యొక్క సంక్షేమాన్ని మాత్రమే కోరి స్థాపించినటువంటి కాపు సంక్షేమ సేనని రాజకీయాల వైపు కూడా విస్తరించడం జరిగింది. కాపు సంక్షేమ సేన యొక్క ఆశయాలు ఏంటంటే, ముఖ్యమైన ఆశయాలు కాపు కులస్తుల్లో, కాపులు అంటే కాపులు, బలిజులు, తెలగలు, ఒంటరులు, ఈ సబ్కులాలన్నిటికీ సంబంధించి వాళ్ళ యొక్క సంక్షేమం, వాళ్ళు ఆర్థికంగా ఎదగటం అనేటువంటిది మాత్రమే ఆశయంగా ఈ కాపు సంక్షేమ సేన స్థాపించడం జరిగింది. దాంట్లో సంక్షేమం పేరుతో అనేక సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నటువంటి, ఈ కులం డిమాండ్ చేస్తున్నటువంటి ఈ బీసీలో చేర్చడం, రిజర్వేషన్ సౌకర్యం కలగజేయటం, అంటే విద్యా ఉద్యోగాల్లో ఆ ప్రాతిపదికగా ఆ పాలసీతో మాత్రమే కాపు సంక్షేమ సేన ఏర్పడడం జరిగింది. అయితే నేను చెప్పాను కదా, ఆ సందర్భంలో కాపుల యొక్క సంక్షేమం కోసం కాపు సంక్షేమ సేన సభ్యులందరం కూడా అనేక రకాలుగా మేము ఆందోళన చేయడం జరిగింది. ముఖ్యంగా రిజర్వేషన్స్ ఇష్యూలో మేము చేసిన ఆందోళన సత్ఫలితాలు ఇవ్వకపోయినా ఇప్పటికీ ఆందోళన మేము కొనసాగిస్తూనే ఉన్నాం. కాపులు చాలా వెనబడినటువంటి కులస్తులు. ఏనాటి నుంచో 25% ఉన్నటువంటి ఈ కాపు కులస్తుల్ని కరివేపాకులాగా ఉపయోగించుకోవడం, రాజకీయ లబ్ధి పొందడం, దానివల్ల ఆస్తులు సంపాదించుకోవడం, ఇదే జరుగుతోంది. ఎవరు చేస్తున్నారు? ఈ రాష్ట్రాన్ని మొదటి నుంచి పరిపాలన సాగిస్తున్నటువంటి, అంటే ముఖ్యమంత్రి పదవుల్లో పరిపాలన సాగిస్తున్నటువంటి రెడ్డి కులస్తులు కానీ, కమ్మ కులస్తులు కానీ చేస్తున్నటువంటి పని అది. వారి కింద బానిసల బతుకు ఉతుకుతూ వారు ఇచ్చే తాయిదానికి కక్కుతుపడి, అంటే చిన్న చిన్న పదవులు, మంత్రి పదవో లేకపోతే వేరే నామినేటెడ్ పోస్టుల పదవులో ఇలాంటి వాళ్ళు ఏదిస్తుంటే అది తీసుకుని దాంతో సంతృప్తి పడుతూ
ముందుకు నడుస్తున్నారు. మొట్టమొదటి కూడా ఈ కాపు కులస్తులు ఒక్కడే కాదు, కాపు కులస్తులతో వాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా ఇదే పరిస్థితి మొట్టమొదటి జరుగుతోంది. వీళ్ళని కులస్తుల్ని యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి తీసుకురావాలంటే రాజ్యాధికారం దక్కించుకోవడం తప్పితే ఇంకో అవకాశం లేదనేటువంటిది గ్రహించినటువంటి మాబోటి పెద్దలు ఆనాటి నుంచి కూడా రాజ్యాధికారం ఎలా తీసుకురావాలి, ఎలా తెచ్చుకోవాలనే దాని మీద కేంద్రీకరించి పనిచేయటం జరుగుతుంది. దానికి కొన్నాళ్ళు ఆందోళన సాగించినా, ఇప్పటికీ సాగిస్తున్నా ఆ రాజ్యాధికారాన్ని దక్కించుకోవడం కోసమే. రాజ్యాధికారం దక్కించుకోవడం అంటే అంత తేలికైన విషయం కాదు. అది ఉట్టి కాపులతో మాత్రం అయ్యే పని కూడా కాదు. కాపులతో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంటే 80% ఉన్నటువంటి ఆ లోపంగా మేము బాబట్టుగారు అంతా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో మిగిలిపోవటం కూడా జరిగింది. అది జరిగిన కొన్నాళ్ళకి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చారు. రాజ్యాధికారాన్ని ధైర్యంగా ముందుకు నడుస్తామని చెప్పారు. బడుగు బలహీన వర్గాల నుంచి యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి తీసుకురావడానికి నడుం కట్టాలని చెప్పారు. సమాజ సేవ మాత్రమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కూడా అతని యొక్క ముఖ్యమైన జీవంతో ముందుకు సాగడం మొదలెట్టారు. జనసేన పార్టీ పెట్టి చిరంజీవి గారి కన్నా ఒక రకంగా చెప్పుకోవాలంటే యువకుల్లో కానీ మహిళల్లో కానీ చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు గుర్ర పందాలు వేస్తారు కదా, ఆ పందాల్లో గుర్రాలు పరిగెత్తిస్తూ ఉంటుంటే మా కాపు సంఖ్యాక సభ్యులు అందరం కూడా ఆ గుర్రాల్లో మేము కూడా గుర్రాలుగా ఆయనతో పాటు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పనిచేస్తూ వచ్చాం. మేము పరిగెడుతూ వచ్చాం. అనుకోకుండా ఎలక్షన్స్ దగ్గరికి వచ్చి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ముగ్గురు కలిసి పోటీ పెట్టాలి, ప్రతిపక్షాల ఓట్లు చేరకుండా తీసుకెళ్ళాలి, వైఎస్ఆర్సీపీని ఎవరు సరే ఓడించాలి అనే జయంతో ఈవేళ ముందుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనతో పరిగెడుతున్నటువంటి గుర్రాల్లో కలిసి ప్రయాణం కలిసి పరిగెడుతున్నటువంటి కాపు సంక్షేమ సేన ఈ మధ్యకాలంలో కాస్త విరామం ప్రకటించడం జరిగింది. ఆ విరామం ప్రకటించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కాపు సంక్షేమ సేన సంస్థ ఆ రిజిస్ట్రేషన్ కాలం పూర్తవడం, 2 సంవత్సరాలు పూర్తి అయిపోవడం వల్ల ఆ రిజిస్ట్రేషన్ కాలం పూర్తి అయిపోయింది. మళ్ళీ దాన్ని రెన్యూ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో విరామం ప్రకటించడం తప్పితే ఇంకో ఆల్టర్నేటివ్ లేక కాపు సంక్షేమ సేన కమిటీని, వివిధ హోదాలో ఉన్నటువంటి వారిని అవన్నీ కూడా తాత్కాలికంగా రద్దు చేస్తూ త్వరలోనే మళ్ళీ రీకాన్స్టిట్యూట్ చేస్తామని చెప్పి ప్రకటిస్తూ మేము ఆ విరామాన్ని గత 2 నెలల నుంచి ఉపయోగించుకుంటూ మళ్ళీ కొత్త కమిటీ ఎలా వేయాలి, ఏమిటి, ఏ విధంగా మనం పవన్ కళ్యాణ్ గారికి సహాయం పడతాం, ఎటువంటి గుర్రాలను మనం తయారు చేసుకోవాలి, ఇవన్నీ ఆలోచనలు కూడా చేసి కొత్తగా ఒక కమిటీని మళ్ళీ మేము రిజిస్టర్ చేసాం.
అది కాపు సంక్షేమ సేన బదులు కాపు బలిజ సంక్షేమ సేన పేరుతో రిజిస్ట్రేషన్ నంబర్ 70తో కొత్తగా ఈ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ సంఘ జనరల్ బాడీ సభ్యులు కూర్చుని సరికొత్తగా ఏర్పడినటువంటి కాపు బలిజ సంక్షేమ సేనకి ఎగ్జిక్యూటివ్ కమిటీ 26 మంది సభ్యులతో ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించడం జరిగింది. అంటే ఇవన్నీ కొత్త కులాలు తయారు చేసాం. ఈ కులాలన్నీ కూడా రేపటి నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా పరిగెడుతూ పవన్ కళ్యాణ్ గారు సాధనే ధ్యేయంగా ఆయన్ని రాజ్యాధికారం చేపట్టడమే ధ్యేయంగా ఆయనకి అధికారంలో ఆయన గౌరవానికి ఏమాత్రం కూడా తగ్గకుండా తగిన హోదా లభించేటువంటి పరిస్థితుల్లో ఆ ధ్యేయంగా వాళ్ళు చేపట్టినటువంటి ఈ కూటమి అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి, ఆ కూటమి యొక్క విజయమే ధ్యేయంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే ధ్యేయంగా ఈవేళ ముందుకు వెళ్ళటానికి నిర్ణయం చేసుకుని ఈవేళ నుంచి కూడా ఈ పరుగులో మేము కూడా భాగస్వాములు అవడానికి మేము నిర్ణయం చేసుకున్నాం. అంటే మన సంక్షేమంతో పాటు నా సంక్షేమం అంటే చెప్పాను కదా, సంక్షేమం అంటే అనేక రకాలుగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కాపుల యొక్క అభివృద్ధిని కోరి వెళ్ళటానికి మాకు అంటూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే మేము ప్రకటించాం, బీసీలకు సమానంగా వివిధ ప్రభుత్వాలు బీసీల యొక్క సంక్షేమం కోసం ఎటువంటి పథకాలు వేసుకుని ముందుకెళ్తున్నారో ఆ పథకాలన్నింటినీ కూడా కాపు కులస్తులకు కూడా వర్తింప చేయాలనేటువంటి ఒక డిమాండ్ని కూడా ఈ మధ్య ముందుకు తీసుకురావడం జరిగింది. మేము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.